ఖరీఫ్ నుంచి పంటల బీమా ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? పంటల బీమా రైతులు చచ్చిపోవాలని చూస్తున్నావా? రేవంత్ రెడ్డి కేసీఆర్ నన్నావు కదా, రైతు బీమా ఎందుకు, పంట బీమా ఎందుకు, రైతు చచ్చిపోతే ఇయ్యాలా? ఈయన పంట బీమా అంటాను. అంటే పంట నాశనం కావాలని చూస్తానవా? పంట వర్షాలు వచ్చి కొట్టుకపోవాలని చూస్తానవా? తెలివి ఉన్న మాటలు మాట్లాడినావు ఎప్పుడన్నా? తెలివి లేని మాటలు మాట్లాడినావు. పంట బీమా ఇస్తే అకాల వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే అనావృష్టి వల్ల కావచ్చు, అనుకోకుండా పంట నాశనం అయితే ఆ పంట వేసుకున్న రైతు దిగులు పడొద్దని పంట బీమా పెడతారు. అదేవిధంగా ఏదో ప్రమాదం జరిగి పామో తేలో కుట్టి పొలం కాడ రైతు చనిపోతే ప్రమాద బీమా కింద రైతు బీమా ఇస్తాము అని కేసీఆర్ అంటే రైతులను చంపాలని చూస్తానావా నువ్వు? కేసీఆర్ అంటే రైతు చచ్చిపోతే రైతు బీమా ఇస్తావు. గీదా గిట్లా నన్ను మాట్లాడే తెలివికల్ల నాయకునివా ఇట్లా మాట్లాడడానికి? ఇప్పుడు నువ్వు ఇస్తానన్నది ఏంది? గదే కదా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. అంటే ఇంకా 6 నెలల వరకు ఆగవలసిందే, జూన్లో వస్తుందట. అప్పటి వరకు ఇక ఆగండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతారా? రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్. పంట బీమా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ, గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లో సొంత పథకాలు. మీకు సిగ్గుందా అండి? ముఖ్యమంత్రి గారు కనీసం సిగ్గుందా? రైతుకు ఇక్కడ ఏమంటాడు నేనే, పంట బీమా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అంటాడు. మరి రైతు బంధు వాళ్ళకి ఇచ్చిండు, రైతులకు ఇయ్యలేదా? పంట వేసుకోవడానికి పెట్టుబడి సహాయం రైతుకు చేసినప్పుడు మళ్ళీ పంట బీమా ఎట్లా ఇస్తారు? పంట బీమా అంటే పంట నాశనం అయితే ఆ నాశనమైన పంటకు విలువ కట్టి సగమో కొంతనో ఇవ్వడం. మరి ముందు పెట్టుబడి సాయమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు మళ్ళీ పంట బీమా ఎట్లా ఇస్తారు? సన్యాసి, కనీసం తెలివిలేని మాటలు మాట్లాడతావు. ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనకి పౌష్టికాహారం అందిస్తున్నాం, మళ్ళీ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఇస్తాం. ఇచ్చినాక కూడా నెలకు మా ఆరోగ్యానికి 10,000 రూపాయలు ఇవ్వరంటే ఎట్లుంటుంది? నీకు ఆల్రెడీ పౌష్టికాహారం సంబంధించి నీకు అన్ని ఇస్తాను, బియ్యము, ఉప్పు, పప్పులు అన్ని ఇస్తాను. నీకు ఏమైనా రోగం నొప్పి వస్తే మళ్ళీ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఉన్నాక నాకు రోగం వస్తుందో ఏమో, నీ చచ్చిపోతున్నామో, నెలకు నాకు 10,000 రూపాయలు ఇవ్వ అంటే ఎట్లుంటుంది? అనుమానం. ఇక్కడ గదే అడుగుతాడు, నీకు పంట పెట్టుబడి ఇచ్చినాక మళ్ళీ పంట బీమా ఎట్లా ఇస్తాం అంటే 2 రకాలుగా ఇక్కడ ప్రభుత్వం నష్టపోవాలా, ప్రజలు నష్టపోవాలా? రైతుకు 2 ఇస్తే ఇప్పుడు నువ్వు అదే ఇస్తానన్నావు. ఏమి ఇస్తానన్నావు? రైతుకి ఏమి ఇస్తాను? రైతు భరోసా ఇస్తానన్నావు. రైతు భరోసా ఇస్తా అన్నావు. అదేవిధంగా రైతుకు పంటకు సంబంధించి మద్దతు ధర ఇస్తానన్నావు. అదేవిధంగా ఏమన్నావు? రైతు రుణమాఫీ అన్నావు. దీనివల్ల మా పేద ప్రజలకు బొక్క. ఇది రైతు భరోసా రైతుకే పోతుంది, రైతు మద్దతు ధర రైతుకే పోతుంది, రైతు రుణమాఫీ రైతుకే పోతుంది. ఇదొక 2 లక్షలు, ఇదొక 7,500 రూపాయలు, ఇదొక 500 పెంచింది అనుకో మద్దతు ధర. ఇదంతా కూడా రైతుకే పోతుంది కదా. మరి కొనుక తినటోడు, పేదోడు, కూలికి నాలికి పెట్టోడు అక్క తినల్లా? సన్నాసులారా, ఏమన్నా తెలివి ఉన్న హామీలు ఇచ్చిందా మీరు? తెలివి లేని హామీలు ఇచ్చింది మీరు. తెలివి ఉన్న హామీ ఒక్కటని ఇచ్చిందా మీరు? ఇటువంటి కొల్లలు ఉన్నాయి ఈ బుక్లో. ఒక్కలకే 10-15 పోయేటి కొల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు అనేది లేడీస్కే ఇచ్చిండు, మళ్ళీ 2,500 రూపాయల పింఛన్ లేడీస్కే ఇచ్చిండు. దీనివల్ల తెలివికలతనమేనా ఇది? మీకు ఒకసారి చెప్తావు, వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత తెలివితక్కువ హామీలు అంటే, ఒక్క మనిషికే 2 ఇస్తారు ఎవరన్నా బెనిఫిట్స్. దానివల్ల బడ్జెట్ భారం కాకపోతే పెరిగిపోతా అంట అది ఆదాయం. ఇంక ఇక్కడ రాసుకొచ్చిండు పంట బీమా లేని ఏకైక రాష్ట్రం, పెట్టుబడి సాయం ఇచ్చినాక ఇంకా పంట బీమా ఇస్తారు. సన్నాసులారా, కేసీఆర్ బ్లేమ్ చేసే వార్త అన్నట్టు.